గుంటూరు జిల్లా నల్లచెరువు ప్రాంతంలో వీధి కుక్కల వరుస దాడులపై పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రంగా స్పందించారు. నగరంలో వీధి కుక్కల బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల 7 ఏళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేయడం బాధాకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని పేర్కొన్నారు. వీధి కుక్కల సమస్యపై తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని మున్సిపల్ అధికారులను కోరారు. కొత్త మున్సిపల్ కమిషనర్ కు సమస్యను వివరించామని, త్వరలో చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంటే వీధి కుక్కల సమస్య అనేది ఇప్పుడు ఒక్కరికే సంబంధించిన సమస్య కాదండి ఇది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు ఆ జంతు ప్రేమికుల దగ్గర నుంచి, లేదంటే స్థానిక ప్రజల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, ఇలా మాలాంటి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి, కామన్ మ్యాన్ దగ్గర నుంచి, ఇలాగా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానమైన అభిప్రాయంతో, ఒక్కొక్క బాధతో ఉన్నారు ఈ వీధి కుక్కల సమస్య పట్ల. కాబట్టి అంటే ఈవెన్ మనకి డాక్టర్స్ దగ్గర నుంచి కూడా అనేక ఇష్యూస్తో వాళ్ళు ఈ కుక్కల మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కుక్కల సమస్య అనేది విపరీతంగా 2 సంవత్సరాల నుంచి పెరిగిపోతున్న సమస్య తప్ప ఎక్కడ పరిష్కారం రాని సమస్యగా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఒక నెల రోజు పాటు సెన్సస్, డాగ్ బైట్ సెన్సస్ తీసుకుంటే 3000 కేసులు కేవలం కుక్క కాటుకు గురైన కేసులు మనకి గుంటూరు మెడికల్ హాస్పిటల్లో కనిపించడం అనేది ఒక బాధాకరమైన, ఒక ప్రమాద గంటికను మోగించే ఒక సమస్యగా చెప్పుకోవచ్చు. దాని మీదనే పదే పదే అడగడం కూడా జరుగుతుంది. మరి కార్పొరేషన్ లిమిట్స్లో ఏ పరిష్కార మార్గాన్ని మనం తీసుకెళ్లగలమో ఒకసారి అందరం సమిష్టిగా మరొకసారి కూడా కూర్చొని దీనికి